Hi, welcome to MK Stat. Today topic is matrices. అంటే 2026-2027 అంటే సెకండ్ ఇయర్ న్యూ సిలబస్ అంటే సిబిఎస్ఈ సిలబస్ సెకండ్ ఇయర్ థర్డ్ చాప్టర్ వెయిటేజ్ వచ్చి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి అలాగే అదేవిధంగా 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ అంటే టోటల్గా 15 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ అంటే ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది ఏంటిది మ్యాట్రిసెస్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఈజీగా 15 మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే, టాపిక్లోకి వచ్చేస్తే డెఫినేషన్ అంటే డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఈ సెట్ ఆఫ్ ఎంఎన్ నెంబర్స్, ఆ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. అంటే రియల్ నెంబర్స్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే కాంప్లెక్స్ నెంబర్స్ అన్న అయి ఉండొచ్చు. అరేంజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ అర్రే. అరేంజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ అర్రే హ్యావింగ్ m rows and n columns ఈస్ కాల్డ్ m by n మ్యాట్రిక్స్. ఈ డెఫినేషన్ అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఒక ముగ్గురు పర్సన్స్ ని తీసుకుంటున్నాను. ఎక్స్ వై జెడ్ అనే పర్సన్స్ ని చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏంట్రా అంటే ఈ ఎక్స్ అనే పర్సన్ పెన్స్, ఓకేనా, అదేవిధంగా బుక్స్ పర్చేస్ చేస్తున్నారు, అంటే కొంటున్నారు. అంటే ఏ విధంగా చూడండి, వీళ్ళు ముగ్గురు మనం ఏమనుకున్నారు అంటే స్టూడెంట్స్ అనుకున్నాం. ఓకేనా, వాళ్ళ దగ్గరే కదా ఎక్కువ మనకి బుక్స్ పెన్స్ అనేవి కొంటా ఉంటారు. ఎగ్జాంపుల్గా చూద్దాం. ఎక్స్ అనే పర్సన్ పెన్స్ వచ్చి అంటే 3 పెన్స్ కొన్నాడు, బుక్స్ వచ్చి 4 బుక్స్. ఓకేనా, వై అనే పర్సన్ పెన్స్ వచ్చి 5, అదేవిధంగా బుక్స్ వచ్చి 2. జెడ్ అనే పర్సన్ పెన్స్ వచ్చి 2, బుక్స్ వచ్చి 1 బుక్ కొన్నాడు. ఓకేనా, దీన్నే ఒక బాక్స్ లో కానీ వేసాము అంటే దీన్ని ఏమంటారు అంటే మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు, మ్యాట్రిక్స్. అదే ఇక్కడ మనం చెప్పుండేది ఏ సెట్ ఆఫ్ ఎంఎన్ నెంబర్స్, రియల్ లేదా కాంప్లెక్స్ నెంబర్స్. అంటే పాజిటివ్స్ ఉండొచ్చు, స్క్వేర్ రూట్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు, జీరోస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనమాట. అరేంజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ అర్రే. అంటే ఓన్లీ రెక్టాంగులర్ లోనే ఉంటాయి కదంటే స్క్వేర్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ తీసేసాం అనుకోండి, మనకు అది ఏమవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే రెక్టాంగులర్ లోనే మనకి స్క్వేర్ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వై జెడ్ పెన్స్ బుక్స్ గా మనం రఫ్ చేసాం అనుకోండి, దీన్నే ఏమంటారు అంటే మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు, మ్యాట్రిక్స్. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే ఫస్ట్ రో, అంటే రో అడ్డు వరుస. తెలుగులో ఏంటంటే అడ్డు వరుస. ఇది వచ్చి ఫస్ట్ రో, అంటే ఇది R1 సింపుల్ గా. ఇదేంట్రా అంటే సెకండ్ రో, సింపుల్ గా వచ్చి R2. నెక్స్ట్ దీన్ని ఏమంటారు అంటే R3, అంటే రో 3 అంటారు. ఇక్కడ ఇట్లా ఉన్నాయి చూసారా, వీటిని కాలమ్స్. వీటిని ఏమంటారు అంటే కాలమ్స్ C1. ఓకేనా, ఇది వచ్చి C2. ఎందుకు మనం C1 C2 అంటున్నాం, మనకు 2 కాలమ్స్ ఉన్నాయి. నేను కాలమ్ అని చెప్పాను, ఏ కాలమ్ తీసుకుంటారు, ఫస్ట్ కాలమ్ తీసుకుంటారా, సెకండ్ కాలమ్ తీసుకుంటారా. నేను రో అని చెప్పాను, ఏ రో తీసుకుంటారు, ఫస్టా సెకండా థర్డా. అందుకే వాటిని మనం సింపుల్ గా ఫస్ట్ రోని R1, సెకండ్ రోని R2, అదేవిధంగా థర్డ్ రోని R3 తో డినోట్ చేస్తాం. అదేవిధంగా దీన్ని చూడండి, C1 అంటే ఫస్ట్ కాలం, C2 అంటే సెకండ్ కాలం అని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంట్రా అంటే మనం సింపుల్ గా ఏమర్థం చేసుకోవాలంటే ఈ మ్యాట్రిసెస్ ని యూజువల్లీ రిటర్న్ యాజ్, మ్యాట్రిసెస్ వచ్చి యూజువల్లీ రిటర్న్ యాజ్ అంటే ఏ విధంగా రాస్తారు అంటే యూజువల్లీ రిటర్న్ యాజ్ A11, A12, A13 and so on, A1n. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా A21, A22, A23 and so on, A2n. నెక్స్ట్ A31, A32,
A33 and so on A3n and so on A M1 A M2 A M3 and so on A Mn ఈ విధంగా రాస్తారు అన్నమాట. ఈ విధంగా ఉంటుంది మ్యాట్రిసెస్ అనేది. అంటే ఏంట్రా అంటే ఇక్కడ A11 అంటే ఫస్ట్ వాల్యూ దేని ప్రిఫర్ చేస్తుందిరా అంటే రోస్ ని ప్రిఫర్ చేస్తుంది. దేని ప్రిఫర్ చేస్తుంది? రోస్. ఈ ఫస్ట్ వన్ అనేది రోస్, సెకండ్ వన్ అనేది కాలమ్స్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో A22 ఉంది. ఫస్ట్ 2 దేని ప్రిఫర్ చేస్తుంది? రోస్ ని ప్రిఫర్ చేస్తుంది. అంటే ఇది ఫస్ట్ రో, ఇదేంటిది సెకండ్ రో కాబట్టి సెకండ్ రో. కాలం వచ్చి సెకండ్ కాలం, అంటే ఇది ఫస్ట్ కాలము సెకండ్ కాలం అని అర్థం. ఓకేనా? క్లారిటీగా ఇక్కడ చూడండి. A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అని అర్థం. A12 అంటే ఏంటి? ఫస్ట్ రో, అంటే ఫస్ట్ ఈ 1 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? రోస్ ని. ఈ 2 అనేది ఏంటి? ఫస్ట్ సెకండ్ కాలం, అంటే A12. నెక్స్ట్ A13 అంటే ఏంటి? ఫస్ట్ రో థర్డ్ కాలమే కదా, 1 2 3 థర్డ్ కాలం అండ్ సో ఆన్. మొత్తం ఎన్ని కాలమ్స్? n కాలమ్స్. అంటే 1 2 3 అండ్ సో ఆన్ n కాలమ్స్ అన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇది ఫస్ట్ రోనే, ఇది వచ్చి ఫస్ట్ రో కాబట్టి 1 వేసాను. ఫస్ట్ రో అంటే 1. ఇక్కడ 1 2 3 అండ్ సో ఆన్ మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? n కాలమ్స్. కాలమ్స్ మనం n తో రిప్రజెంట్ చేస్తాము. రోస్ వచ్చి m. ఓకేనా? అక్కడ నేను చెప్పును అదే m రోస్ అండ్ n కాలమ్స్ అని చెప్పాను. ఓకేనా? ఇక్కడ దీన్ని ఏం చదువుతారా అంటే m/n, నాట్ ఇంటూ అని మనం చదవకూడదు. ఏమని చదవాలి? క్రాస్ అన్నా చదవాలి, లేకుంటే బై అన్నా అని చెప్పి చదవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? A21 అంటే ఏంటి అంటే ఫస్ట్ రో సెకండ్ రో, అంటే ఈ ఫస్ట్ వాల్యూస్ మొత్తాన్ని రోస్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ 2 అనేది ఏంటి? ఇక్కడ సెకండ్ రో. 1 అనేది ఏంటి? ఫస్ట్ కాలం. చూడండి, ఫస్ట్ రో సెకండ్ రో కాబట్టి A21 అంటే ఏంటి? ఫస్ట్ కాలం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? A32 అంటే ఏంటి? ఎన్నో రో ఇది? థర్డ్ రో కాబట్టి A3. ఎన్నో కాలం ఇది? సెకండ్ కాలం A32. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఎన్నో రో ఇది? ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అండ్ సో ఆన్. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? m రోస్ ఉన్నాయి కాబట్టి ఇది mth రో. mth రో ఎన్నో కాలం ఇది? థర్డ్ కాలం కాబట్టి AM3. ఓకేనా? ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో, అంటే A3n అంటే 3 అనేది థర్డ్ రో, n కాలమ్స్. థర్డ్ రో n కాలమ్స్. ఇక్కడ AMN అంటే ఏంటి? mth రో nth కాలం. మొత్తం ఎన్నో రో ఇది? 1 2 3 అండ్ సో ఆన్ mth రో. కాలమ్స్ ఎన్నో ఇక్కడ? nth కాలం AMN. దీన్ని ఏ విధంగా రాస్తాం అంటే AIJ m/n గా రాస్తాం. దీని ఆర్డర్ ఏంటి? m/n అంటే m రోస్ n కాలమ్స్. m రోస్ n కాలమ్స్. దీని ఈ విధంగా దీని మొత్తాన్ని ఈ విధంగా రాస్తాం. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అంటే I = 1 2 3 and so on m1. ఓకేనా? J = 1 2 3 and so on స్మాల్ n అని మీనింగ్. ఇక్కడ చూడండి, A11 రాశాను, అప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇది. నెక్స్ట్ I ప్లేస్ లో 1 J ప్లేస్ లో 2 రాశాను, అప్పుడు ఏమొస్తుంది? A12. నెక్స్ట్ I ప్లేస్ లో 1 J ప్లేస్ లో 3. అప్ టు ఎంత వరకు రాయాలి? ఈ J అనేది n వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటా, అంటే ఈ విధంగా చేసుకుంటా వెళ్ళాలి. ఈ మొత్తాన్ని అంటే ఈ సింపుల్ దీని విధంగా రాస్తారు. అర్థమైందా? దీని మొత్తాన్ని దీని ప్లేస్ ఏంటి అని అడిగామనుకోండి, సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం అని అంటారు. ఓకేనా? నెక్స్ట్
నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. If a matrix has m rows and n columns, then the order is m by n matrix. Then the order is m by n matrix. అంటే ఒక matrices కి m rows m columns ఉన్నాయి. ఓకేనా? అంటే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3 4 5 6 అనే matrices తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దీని ఆర్డర్ చెప్పమంటే ఏ విధంగా చెప్తాం? మనకి ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ 2 రోస్ ఉన్నాయి కాబట్టి 2 బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 3 కాలమ్స్ ఉన్నాయి. దీని మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి 2/3. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి 2/3. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనుకుంటే ఇప్పుడు 2 చూడండి. ఇక్కడ 1 2 3 4 తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ ఎప్పుడైనా కూడా వీరిన్నిటిలో m ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ వాల్యూ వచ్చి n అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే రోస్ అనేది 2 తో రిప్రజెంట్ చేస్తాం, సారీ m తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? అదేవిధంగా కాలమ్స్ అనేది స్మాల్ n తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి దీని ఆర్డర్ ఏంట్రా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ రోస్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? ఫస్ట్ సెకండ్ అంటే 2 రోస్ బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి 2/2. ఓకేనా? ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఇక్కడ ఏం తీసుకుంటున్నారు అంటే 1 2 3 4 5 6 తీసుకుంటున్నాం. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ చూడండి. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3 బై లేకపోతే క్రాస్ అని చదవాలి, నాట్ ఇంటూ అని చదవకూడదు. ఓకేనా? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి 3/2. ఓకేనా? ఎగ్జాంపుల్ నెంబర్ 4 చూడండి. 1 2 3 4 ఉన్నాయి. ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి? మొత్తం మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? ఒక్క రో మాత్రమే ఉంది. బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ వచ్చి 1/4. ఓకే, అర్థమైందా ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంట్రా అంటే టైప్స్. ఈ మ్యాట్రిసెస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని చూద్దాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ వచ్చి రో మ్యాట్రిక్స్. ఫస్ట్ వచ్చి రో మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ 1 రో ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. ఏంటి? ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ 1 రో ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. అంటే ఎగ్జాంపుల్ ఏమి రాసుకోవచ్చు దీనికి అంటే ఒక మ్యాట్రిక్స్ గా తీసుకున్నాం అనుకోండి, ఒక్క రో మాత్రమే ఉండాలి. అర్థమైందా? కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ రోస్ ఎన్ని ఉండాలి? ఒక్క రో మాత్రమే ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే రో మ్యాట్రిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనకి ఏమొస్తుంది? 1 2 3 4. దాని ఆర్డర్ ఏమవుతుంది మనకి? 1/4. ఇది రో మ్యాట్రిక్స్ అవుతుందా కాదా? అవుతుంది. ఎందుకు? ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? ఒక్క రో మాత్రమే ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే రో మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు? రో మ్యాట్రిక్స్. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ 1 కాలమ్ ఈస్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ అని తీసుకున్నాం అనుకోండి, మనకి ఓన్లీ ఒక కాలమ్ మాత్రమే ఉండాలి. రోస్ ఎన్నైనా ఉండొచ్చు. దాన్ని ఏమంటారు అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? √3 4 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకి ఎన్ని కాలమ్స్? రోస్ చూడండి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయో 3 ఉన్నాయి కానీ
కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి మాత్రమే ఉంది. రోస్ ఎన్నైనా ఉండొచ్చు, కాలమ్స్ మాత్రం ఒకటి మాత్రమే ఉంది. దాన్ని ఏమంటారు అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు? కాలమ్ మ్యాట్రిక్స్. తర్వాత థర్డ్ది ఏంటి ఇక్కడ? స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నే ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? 1 2 3 4 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎందుకంటే రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. రెండు ఈక్వల్ గా ఉన్నాయా? ఇక మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఈక్వల్ గా ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9. దీని యొక్క ఆర్డర్ ఏంటి? 3/3. అంటే 3 కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఏంటి? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రోస్ is not equal to the number of columns. స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఆపోజిట్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ది అంటే ఏమవుతుందిరా అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. నాట్ ఈక్వల్ టు ది కాలమ్స్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందిరా అంటే ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా? అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని ఈక్వల్ గా ఉండకూడదు. అంటే ఈ విధంగా ఈక్వల్ గా ఉండకూడదు అనమాట. అర్థమైందా? అప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? 1 2 3 4 5 6 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ మనకి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి నెంబర్స్. ఇది 2 రోస్ అయితే అది 3 కాలమ్స్. ఇక్కడ 2 ఉంది, అక్కడ 3 ఉంది. ఈక్వల్ గా ఉన్నాయా? లేదు. కాబట్టి అది ఏం మ్యాట్రిక్స్ అవుతుంది? ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏమవుతుంది? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ నానా, డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఏంట్రా అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ జీరో అండ్ రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. ఓకేనా? ద డయాగోనల్ అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఇంకోటి ఏం చెప్తున్నాడు? ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ జీరో అండ్ రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం అంటే 1 0 0 0 2 0 0 0 3. ఓకేనా? ఇది డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఇవి ఏంటివి? డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి? నాన్ జీరో అంటే జీరో కాకుండా ఏ యొక్క వాల్యూస్ ఉండొచ్చు. అంటే ఈ ప్లేసెస్ లో ఈ 1 2 3 కాదు, జీరో కాకుండా ఏ అయినా వాల్యూస్ ఉండొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ కి పైన కింద మనకి ఏంద్రా అంటే జీరోస్ గాని అయితే దాన్ని ఏమంటారు అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు? డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నా డెఫినేషన్? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ జీరో and rest of elements are zero is called diagonal matrix. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ అర్థమయ్యాయిగా. రో మ్యాట్రిక్స్ అంటే సింగిల్ రో మాత్రమే ఉండాలి. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే సింగిల్ కాలమ్ మాత్రమే ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ నాట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఈక్వల్ గా ఉండకూడదు. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే అర్థమైందిగా. ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకుని రెండు డెఫినేషన్స్ వస్తాయి. చూడండి, కొన్ని సిమిలర్ గానే ఉంటాయి.
నెక్స్ట్ సిక్స్త్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏంట్రా అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. The diagonal elements are same and rest of elements are zero. ఇందాక మనం డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాము, నాన్ జీరో అయి ఉండాలి. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ జీరో అయితే డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్తున్నాడు, డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ గా ఉండాలి. ఓకేనా, అంటే ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, 2 0 0 0 2 0 0 0 2. ఇక్కడ చూడండి డయాగోనల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి మనకి, ఇక్కడ సేమ్ గా ఉన్నాయా, రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ జీరో అయి ఉందా అంటే మనకి ఏమవుతుంది, స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. అర్థమైందా, అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ గా ఉండాలి. 2 2 2 3 3 3 4 4 4 అంటే ఏవైనా కూడా లోపల అనేవి డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ గా ఉండాలి. ఓకేనా, దాన్ని ఏమంటారు అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ సెవెంత్ వచ్చి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంట్రా అంటే ఇన్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్, అది స్కేలార్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ 1, రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ 0. డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమై ఉండాలి, ఇక్కడ మనకి 1 అయి ఉండాలి. దీన్ని ఏమంటారా అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ మొత్తం మనకి ఏమొచ్చి ఉండాలి, 1 వచ్చి ఉంటే దాన్ని ఏమంటారా అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని వచ్చి I తో డినోట్ చేస్తాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని I తో డినోట్ చేస్తాం. మనకి I3 ఇస్తాడు. I3 అంటే ఏంట్రా అంటే 3/3 మ్యాట్రిక్స్ అని మనం తీసుకోవాలి. మన నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో వస్తుంది మన ఇంపార్టెంట్. I3 అంటే ఏంట్రా అంటే 3/3 మ్యాట్రిక్స్ అంటే ఇట్లా మనం మ్యాట్రిసెస్ తీసుకోవాలి. I2 అంటాడు. I2 అంటే 2/2 మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1, ఇది 2/2 మ్యాట్రిక్స్. I4 అంటే 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 ఆ విధంగా తీసుకోవాలి. ఇక్కడ మనం చూడండి ఈ మూడు కొంచెం సిమిలర్ గా ఉంటాయి. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి నాన్ జీరో అయి ఉండాలి, రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి జీరోస్ అయి ఉండాలి. ఒకవేళ సేమ్ గా ఉన్నాయి అనుకోండి, 2 కానీ 3 కానీ 4 కానీ అంటే ఇక్కడ అంటే 1 కాకుండా ఇక్కడ 1 కానీ ఉందని కూడా అదేమవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. 1 కాకుండా ఇట్లా 2s కానీ 3s కానీ 4 కానీ 7 కానీ ఏదన్నా కూడా ఉంటే అదేమవుతుంది అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏమవుతుంది, స్కేలార్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చి 8th జీరో మ్యాట్రిక్స్. ఏంటి, జీరో మ్యాట్రిక్స్. A matrix have in the matrix all elements are zeros. ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది జీరోస్ గా ఉంటే దాన్ని ఏమంటారు అంటే జీరో మ్యాట్రిక్స్. అంటే లోపల ఎలిమెంట్స్ మొత్తాన్ని ఏమంటారు అంటే మొత్తం జీరోస్ గా ఉంటే అది ఏమవుతుంది అంటే జీరో మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ వాల్యూస్, వీటిని ఏమంటారు అంటే ఎలిమెంట్స్ లేకపోతే ఎంట్రీస్ అంటున్నా, చెప్పడం మర్చిపోయాను. దాంట్లో ఉండే వాల్యూస్ ఏమంటారు అంటే ఎలిమెంట్స్ లేకపోతే ఎంట్రీస్ అంటారు. ఓకేనా, ఇప్పుడు జీరో మ్యాట్రిక్స్ అర్థమైందా. ఒక మ్యాట్రిక్స్ గా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఆల్ ఎలిమెంట్స్ అనేవి జీరోస్ గాని అయితే వాటిని ఏమంటారు, జీరో మ్యాట్రిక్స్ అంటారు. నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటే ఇది ఏ ఒక్క ఎలిమెంట్ అన్నాగా నాన్ జీరో గాని అయితే దీన్ని ఏమంటారు అంటే నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 0 2 0 0 0 0 ఉంది. ఇదేమవుతుంది, జీరో మ్యాట్రిక్స్ అవుతుందా, కాదు. ఏమవుతుంది, నాన్ జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అంటే ఏమవ్వాలి, మొత్తం ఎలిమెంట్స్ అనేవి జీరో గాను ఉంటే జీరో మ్యాట్రిక్స్ అవుతుంది. ఇదేమవుతుంది, నాన్ జీరో మ్యాట్రిక్స్ అవుతుంది. ఏమవుతుంది, నాన్ జీరో మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా, లాస్ట్ ఇంకేంట్రా అంటే 10th ఈక్వాలిటీ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏంటి, ఈక్వాలిటీ ఆఫ్ ఏ ఈక్వాలిటీ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే
2 మ్యాట్రిసెస్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ 1 2 3 4 కానీ తీసుకుంటే ఇంకో మ్యాట్రిసెస్ లో కూడా 1 2 3 4 కానీ ఉంటే ఆ 2 మ్యాట్రిసెస్ ఏమంటారు అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి 2 తీసుకున్నాం కదా, ఇక్కడ దాన్ని ఇక్కడ ఏంటంటే అంటే 1 2 3 4 తీసుకున్నాను. ఇంకో మ్యాట్రిసెస్ లో వచ్చి 2 1 3 4 తీసుకున్నాను. ఇవి 2 ఈక్వల్ అవుతాయి అంటే ఈక్వల్ అనేది కాదు. ఓకేనా. ఇవి 2 ఈక్వల్ అవుతాయా? ఇక్కడ A11 ప్లేస్ లో వచ్చి 1 ఉంది, ఇక్కడ A11 ప్లేస్ లో వచ్చి 2 ఉంది. ఇక్కడ A11 ప్లేస్ లో వచ్చి A12 ప్లేస్ లో వచ్చి 2 ఉంది, ఇక్కడ A12 ప్లేస్ లో వచ్చి 1 ఉంది. ఈక్వల్ అవుతాయి అంటే ఇది ఈక్వల్ కాదు. ఓకేనా. మనం దీని ఎగ్జాంపుల్ అనుకుంటారేమో, ఈక్వల్ కాదు. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇలా ఉండాలి. 2 మ్యాట్రిసెస్ తీసుకుంటే సేమ్ ప్లేసెస్ లో 2 మ్యాట్రిసెస్ అనేవి ఒకే ఎలిమెంట్స్ ఉండాలి, సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఓకేనా. మ్యాట్రిసెస్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ ఓవరాల్ గా ఇది. ఓకేనా. ఇక్కడ చూడండి, రికార్డ్ అవుతుందో లేదో అదొక భయం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి ఇక్కడ ఏ అనే మ్యాట్రిసెస్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6. ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? వీడియోని ఆపుకొని ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుందో మీరు ట్రై చేయండి. ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? స్క్వేర్ మ్యాట్రిక్సా, రో మ్యాట్రిక్సా, కాలమ్ మ్యాట్రిక్సా, ఏ మ్యాట్రిక్స్ అవుతుంది ఇది? ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ బి అనే మ్యాట్రిసెస్ తీసుకుంటున్నాను. ఇది ఏం మ్యాట్రిక్స్ అవుతుంది? ప్రతిదానికి ఆర్డర్ రాయండి అన్న, ప్రతిదానికి ఆర్డర్ రాయండి. నెక్స్ట్ థర్డ్ది సి అనే మ్యాట్రిసెస్ తీసుకున్నాం. ఇది ఏం మ్యాట్రిక్స్ అవుతుంది? ఇది ఏం మ్యాట్రిక్స్ అవుతుంది? ఇది ఏం మ్యాట్రిక్స్ అవుతుందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే వెంటనే దానికి నెక్స్ట్ క్లాస్లో నేను రెస్పాండ్ అవుతాను. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.